హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు ప్రోమోలో ఏం జరిగిందో చూద్దాం. ఆదిత్య డల్లుగా ఉండడం చూసిన ఆనంది, ఏమైందండి అలా ఉన్నారు అని అడుగుతుంది. ఫీవర్ వస్తోంది అని చెప్తాడు ఆదిత్య. మరి ఎందుకు ఆఫీస్కొచ్చారు? రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఆనంది అంటుంది. రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ పనులు ఆగిపోతాయి అని చెప్తాడు. సరే ఆగండి అని ఆదిత్య కోసం సూప్ తీసుకుని వస్తుంది. ఈ సూప్ తాగితే మీకు హుషారు వస్తుంది అని చెప్తుంది. ఆదిత్య ఆ సూపుని తీసుకుని తాగుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న అలేఖ్య, జీవన ఆనందిచ్చిన సూప్ తాగుతూ ఉన్నాడు. వద్దనుకున్నా అని ఏదో ఒకటి మనం ప్లాన్ చేయాలి అని కుట్ర చేస్తారు. ఆనంది ఫైల్స్ కోసం ఆఫీస్లో ఉన్న స్టోర్ రూంలోకి వెళ్తుంది. అది చూసిన జీవన, అలేఖ్య బయటనుంచి రూంకి గేట్ పెట్టేస్తారు. తర్వాత ఇద్దరూ బయటనుంచి ఏసీ హైలో పెట్టేస్తారు. ఆ రూంలోకి ఆనంది రాకముందే ఆదిత్య వచ్చి ఉంటాడు. ఆనంది ఒక ర్యాక్లో ఫైల్స్ చూస్తూ మరో ర్యాక్లో ఫైల్స్ చూడడానికి వెళ్తుంది. అక్కడ ఆదిత్యాని చూసి, ఆదిత్యగారు మీరేందిక్కడికొచ్చినారు అని అడుగుతుంది. నేను కూడా ఫైల్స్ కోసమే వచ్చాను అని చెప్తాడు. చలిగా ఉండడంతో ఏసీ వైపు చూసి, ఏసీ ఏంటి ఇంత లోలో పెట్టావు అని అడుగుతాడు. ముందుగానే జ్వరంతో ఉన్న ఆదిత్య ఆ ఏసీ గాలికి వణుకుతూ ఉంటాడు. నేను పెట్టలేదు, ఫైల్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోదాం అని చెప్తుంది ఆనంది. ఇంకా ఆనంది ఫైల్స్ తీసుకుంటూ ఉండగా బయటనుంచి లైట్ కూడా ఆఫ్ చేస్తారు జీవన, అలేఖ్య. అరే, లైట్స్ కూడా ఆఫ్ అయినీయే అని అనుకుంటారు ఆదిత్య, ఆనంది. ఇంక బయటున్న జీవన, అలేఖ్య ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ అని అనుకుంటారు. కాని వీళ్లకు తెలియని విషయము ఏంటంటే లోపల ఆదిత్య ఉన్నాడని. ఆనంది కోసమే ఇదంతా ప్లాన్ చేస్తారు. ఆనంది చలికి వణికిపోయి ఇబ్బంది పడాలని ప్లాన్ చేస్తారు. కాని మధ్యలో ఆదిత్య కూడా ఇరుక్కుపోతాడు. ఇంకా ఆనంది ఆదిత్య వణకడం చూసి, మీరేమిటి వణుకుతూ మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అసలే జ్వరంగా ఉంది, రూంలో టెంపరేచర్ తగ్గిపోతూ ఉంది అని వణుకుతూ చెప్తాడు. ఇంకా ఆనంది డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ తీయడానికి ప్రయత్నం చేస్తుంది. కాని బయటనుంచి గడియ పెట్టడం వల్ల డోర్ రాదు. దాంతో బయట ఎవరో డోర్ లాక్ చేసినారే అని డోర్ని లాగుతూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య చలికి వణుకుతూ కింద కూర్చుండిపోతాడు. ఆనంది తలుపు తీయండి అని తలుపులు బాదుతుంది. అయినా ఎవ్వరూ వచ్చి తీయరు. ఇంకా ఆదిత్య చలికి చాలా ఇబ్బంది పడుతూ వణుకుతూ ఉండడంతో ఆదిత్యగారు అంటూ ఆనంది దగ్గరకు వచ్చి తన కోట్ ఆదిత్యకి కప్పుతుంది. ఇంకా ఆనంది కూడా చలిపెడుతూ ఉంటుంది. బయటున్న జీవన, అలేఖ్య చాలా సంబరపడిపోతూ ఉంటారు. మరి వీళ్ళిద్దరూ ఎలా బయటపడతారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.